హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈ రోజు ఒక అద్భుతమైన టైం ట్రావెల్కి వెళ్దామా? సింధు లోయ నాగరికత ప్రపంచంలోనే అతి పురాతన, అతి గొప్ప నాగరికతల్లో ఒకటి. ఊహించండి, 5000 సంవత్సరాల క్రితం, హరప్పా, ట్రేడ్, మిస్టరీ లిపి. అప్పట్లోనే ఇంత టెక్నాలజీ, ఇంత సంస్కృతి ఉండేదంటే ఆశ్చర్యం కదా? ఈ 5 నిమిషాల్లో మనం దీని సీక్రెట్స్ ఓపెన్ చేద్దాం. ఎందుకు వచ్చింది, ఎందుకు పోయింది, ఇంకా చాలా. రెడీనా? లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మనం మాట్లాడబోయేది ప్రాచీన ప్రపంచంలోని అద్భుతమైన సింధు లోయ నాగరికత గురించి. ఈ నాగరికత సుమారు బిఫోర్ క్రైస్ట్ 3300 నుండి బిఫోర్ క్రైస్ట్ 1300 వరకు ఉనికిలో ఉంది, అంటే దాదాపు 2000 సంవత్సరాలకు పైగా. ఇది ఎక్కడ ఉండేదంటే, ఇప్పటి పాకిస్తాన్ మరియు ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని సింధు నది లోయ ప్రాంతంలో. దీన్ని హరప్పా నాగరికత అని కూడా అంటారు, ఎందుకంటే మొదటిసారి ఈ నాగరికత ఆధారాలు హరప్పా అనే చోట దొరికాయి. ఈ నాగరికతలో హరప్పా, మొహెంజోదారో లాంటి నగరాలు సూపర్ ఫేమస్. ఈ నగరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బాగా ప్లాన్ చేసిన రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్, ఇటుక ఇళ్ళు. అప్పట్లోనే ఇంత టెక్నాలజీ ఉండేదంటే గ్రేట్ కదా. వీళ్ళు వ్యవసాయం చేసేవారు, గోధుమలు, బియ్యం, పత్తి పండించేవారు. అంతేకాదు, జంతువులను పెంచడం, చేతిపనుల్లో కూడా స్పెషలిస్టులు. ఇక వ్యాపారం విషయానికొస్తే, వీళ్ళు మెసొపొటేమియాతో ట్రేడ్ చేసేవారు. బంగారం, రాగి, పత్తి లాంటివి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయానికి, వీళ్లకు ఒక స్పెషల్ లిపి ఉండేది, కాని ఇప్పటివరకు ఎవరూ దాన్ని పూర్తిగా చదవలేకపోయారు. ఊహించండి, అప్పటి సీక్రెట్ మెసేజ్లు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. సంస్కృతి విషయంలో కూడా వీళ్ళు చాలా అడ్వాన్స్డ్. ఇళ్ళు బాగా డిజైన్ చేసేవారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో సూపర్ టాలెంట్ ఉండేది. కానీ, ఈ గొప్ప నాగరికత బిఫోర్ క్రైస్ట్ 1900 నాటికి క్షీణించడం స్టార్ట్ అయింది. ఎందుకని అంటే, వాతావరణ మార్పులు, సింధు నది మార్గం మారడం లేదా ఆర్యుల వచ్చినప్పుడు జరిగిన మార్పులు కారణం కావచ్చని చరిత్రకారులు చెబుతారు. ఇంత గొప్ప నాగరికత గురించి తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్ కదా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఈ నాగరికత గురించి మరింత తెలుసుకోవాలనుంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ కవర్ చేస్తాను. అంతవరకు టాటా.